యువశక్తి తలుచుకుంటే ఏదైనా సాధించవచ్చు. దేశానికి గొప్ప సంపద కూడా యువతే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో వివిధ రంగాల్లో యువత వినూత్న ఆలోచనలతో తమ మేధో సంపదకి పదును పెడుతూ ఐటీ, ఫార్మాతో పాటు ఇతర రంగాల్లో గొప్ప ఆవిష్కరణలు చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఈసారి జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు యువకులు ఉత్సాహం చూపుతున్నారు. ఉన్నత చదువులు చదివి ఊరికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో వేగం పెంచారు. జగిత్యాల జిల్లాలో రెండో విడత ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మెట్పల్లి మండలంలోని ఇద్దరు యువకులు ఎన్నికల బరిలో నిలిచి అందర్నీ ఆలోచింపజేస్తున్నారు. ఆత్మనగర్ గ్రామానికి చెందిన జరుపుల శ్రీనివాస్ చిన్నప్పటి నుండి చదువుల్లో ముందుండేవాడు. చొప్పదండి నవోదయాలో 10వ తరగతి పూర్తి చేసి హైదరాబాద్ నవోదయాలో ఇంటర్మీడియట్, హైదరాబాద్లో డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేశాడు. 2006 నుండి 2010 వరకు ఉద్యోగరీత్యా ఒక ప్రైవేటు కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశాడు. అయినా జీవితంలో ఏదో వెలితి కలిగి ఇస్కాన్ వైపు నడిచాడు. 2012లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇస్కాన్లో చేరాడు. మెట్పల్లి మండలం చౌలమద్ది గ్రామంలో అప్పుడే నిర్మించిన ఇస్కాన్ టెంపుల్లో ప్రచార కార్యకర్తగా బాధ్యతలు చేపట్టి భగవంతుని సేవలో తరిస్తున్నాడు. ఆయన సొంత గ్రామంలో సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్కు కేటాయించారు. గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ బరిలో నిలిచి యువకుల సహకారంతో ప్రచారం నిర్వహిస్తున్నాడు. దీనికి తోడు ఎజెండాని పెట్టుకుని ప్రచారంలో దూసుకుపోతున్నాడు. నేను చిన్నప్పటి నా విద్యాభ్యాసం నవోదయ స్కూల్ అండి, మన జవహర్ నవోదయ విద్యాలయం చొప్పదండి మరియు హైదరాబాద్ చదువుకున్నాను. మరి ఉన్నత విద్యాభ్యాసం కూడా హైదరాబాద్ జరిగిందండి. ఎంబీఏ ఫైనాన్స్ చేశాను. తర్వాత కొన్ని పలు కంపెనీలో జాబ్ కూడా చేసిన, అదే జీతం కూడా ఉంది. దాని తర్వాత నేను భగవద్గీత ఇన్స్పిరేషన్ అయిపోయి నేను ఇస్కాన్ హరిరామ హరికృష్ణలో నేను గత కొన్ని సంవత్సరాల నుంచి నేను భక్తి శాస్త్ర కోర్సు చేస్తూ భగవద్గీతని ప్రచారం చేస్తున్నాను. కానీ ఇంతలోనే మన గ్రామానికి, మన రాష్ట్రానికి ఎన్నికల మోత వచ్చిందండి. ఏదంటే సర్పంచ్ ఎన్నికలు. ఈ మన గ్రామ యూత్ అందరూ అడిగారండి ఏమంటే గ్రామానికి చాలా రోజు నిర్లక్ష్యం కాబడింది. రాజకీయ నాయకులు ఎవరు కూడా సరిగ్గా డెవలప్ చేయట్లేదు. మీలాంటి వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీలాంటి వాళ్ళు నిజాయితీపరులు వస్తే చాలా బాగుంటది, మీరు పారదర్శకంగా చేయగలుగుతారని అడిగితే నేను మా గురువారి పరిశీలించుకుని మా గ్రామ సేవ చేయడానికి వచ్చానండి. జగ్గసాగర్ గ్రామానికి చెందిన కొల్లు రవి అనే మరో యువకుడు వృత్తిరీత్యా డిగ్రీ లెక్చరర్. ఆయన గ్రామంలో జనరల్ మహిళకు కేటాయించడంతో ఆయన భార్య సరితని బరిలో నిలిపాడు. రవి 2009 విద్యార్థి దశలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మాస్టర్ డిగ్రీ ఇంగ్లీష్ పూర్తి చేశాడు. అనంతరం లెక్చరర్ గా కొనసాగుతున్నారు. సంవత్సరాలుగా జగ్గసాగర్ గ్రామంలో సేవలు అందిస్తా ఉన్నాం. కానీ ఏ రోజు కూడా మేము రాజకీయాలు చేద్దామని అనుకోలేదు. కానీ ప్రస్తుతం ఉన్న తరుణంలో రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే జనాలకు దగ్గరగా ఉండడం కన్నా లాభాలు గడించాలనే స్థాయిలో ఉన్నారు. కానీ జనాల యొక్క గోడు పట్టించుకోవట్లేదు. నేడు యువతరం చాలా మటుకు ఆలోచిస్తూ ఉంది. కాబట్టి యువత రాజకీయాల్లోకి రావాలనే ఒక సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వస్తా ఉన్నాను. ఒక గ్రామంలో ప్రతి ఒక్క సమస్యను నేను పరిష్కరించే విధంగా అందరితో పాటు గ్రామంలోని గ్రామ పెద్దలందరినీ కలుపుతూ పోతున్న సమస్యలు పరిష్కారం చేసే విధంగా నేను ముందుంటానని చెప్పి ఈ ఎన్నికల్లో నిలబడ్డాను. ఈ యువ నాయకులు గ్రామానికి సేవ చేయాలని ఒక స్పష్టమైన ప్రణాళికతో గ్రామ మేనిఫెస్టో రూపొందించి ఎజెండాను ఆధారంగా చేసుకుని వినూత్న ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ అభ్యర్థుల గ్రామాల్లో ముందస్తుగా మేనిఫెస్టోను రూపొందించి ప్రజలకిస్తున్నారు. గ్రామంలో ఎక్కడెక్కడ సమస్యలున్నాయో వాటిని గుర్తించి చేయబోయే కార్యక్రమాలను ఓటర్లకు ఒక మేనిఫెస్టో రూపంలో సమర్పిస్తున్నారు. చూద్దాం మరి ఈ యువకుల కృషి ఏ విధంగా ఫలిస్తుందో.